నమస్కారం. అరసం జాతీయ అధ్యక్షుడు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణకు విశిష్ట ప్రతిభ సాహితీ పురస్కారం అందుతున్న సందర్భంగా సహృదయాభినందనలు, శిరీష చందనాలు అందిస్తూ అజోబిభో కందాళం ఆ ఫౌండేషన్ వారి యొక్క సాహితీ సభ జాషువా పీఠం యొక్క ఆ వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఒక విశిష్ట సాహితీ కార్యక్రమం 4 రోజుల వేడుకలు నిజంగా ఈ కథానాటికల పోటీలుగా 4 కాలాలు నిలిచేటువంటి ఆ నాటికలే కాదు, సాహితీ ప్రతిభామూర్తులను కూడా విశిష్టంగా సత్కరిస్తుండడం ఎంతో ముదావహం. వారందరికీ కూడా నిర్వాహకులకు, అందుకుంటున్నటువంటి విశిష్ట సాహితీమూర్తులకు అందరికీ కూడా సహృదయాభినందనలు, శిరీష చందనాలు అందిస్తూ విజయవాడ బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నిజంగానే ఒక విశేషమైనటువంటి ఒక సాహితీ మైలురాయిలుగా నిలుస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే మా సాహిత్యానికి, అభ్యుదయ సాహిత్యానికి ఆల్రౌండర్గా అరసం లక్ష్యంకు ఒక లక్షణమైనటువంటి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణకి ఒక విశిష్ట సాహితీ పురస్కారం రావడం అంటే మా అందరికీ కూడా ముదావహమే. పెనుగొండ లక్ష్మీనారాయణ గారు 24 అక్టోబర్ 1954లో పల్నాడులోని చెరువు కొమ్ముపాలెం వ్యవసాయ కుటుంబం అయినటువంటి లింగమ్మ గోవిందరెడ్డిలకి జన్మించినటువంటి విశిష్ట సాహితీమూర్తిగా బిఏబిఎల్తో గుంటూరులో న్యాయవాద వృత్తి నిపుణుగా కొనసాగుతూనే తెలుగు సాహిత్య భారతీయతలకు నైపుణ్యశీలిగా కూడా ఎంతో ఎత్తున ఎదిగినటువంటి విశిష్ట సాహితీమూర్తి. 1974 నుండి అరసం ప్రముఖుడిగా ఒక కార్యకర్తగా ఎదుగుతూ అంచెలంచెలుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిగా నేటు అధ్యక్షుడిగా ఉండడం, పలు బాధ్యతలతో 2023లో ఆ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగినట్టు నుంచి కూడా మాకెంతో విశిష్టంగా ఈ అరసంని మళ్ళీ ఒక పునర్వైభవంగా జిల్లా అన్నిటిలో పునర్వైభవం తీసుకురావడం కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి వల్లూరు శివప్రసాద్ గారు, పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఆచార్య రాచపాళెం వారు, వీరి యొక్క కృషి, ఆ అరసం బృందం అందరితో కూడా విశిష్టంగా సాహితీ కృషి కోసం విశేష సభల్ని జరపడానికి ప్రోత్సాహం మరవలేంది. అందుకే అలాంటి సాహితీమూర్తిలో మా పెనుగొండకి, సాహిత్యానికి కొండంత అండగా ఉన్న పెనుగొండగా అందుతున్నటువంటి ఒక విశేష సాహితీ సభ. అందులో ఆయన విశేష వ్యాస సంకలనం కూడా ఆవిష్కరణ కాబోతుండడం చాలా విశిష్టమైంది. కనుక ఆయనకు అభినందనలు తెలియజేస్తూ తెలుగు సాహిత్య చరిత్రలో అనేక కథ, కవిత, స్రవంతుల యొక్క సంకలనాలు కానీ, అనేక విదిత, దీపిక వ్యాస సంపుటాలు కానీ ఎప్పటికీ కూడా చిరస్మరణీయమైనవే. అవి ఎంతో పరిశోధన, సాధనకు ఒక పట్టుకొమ్మలని చెప్పచ్చు. 1974 నుంచి కొనసాగుతున్న పెనుగొండ వారి సాహిత్య కృషి ఇప్పుడు 24లో ఈ ప్రతిభా పురస్కారం అందుకోవడంతో ఒక విశిష్ట స్థాయికి వెళ్ళిందని చెప్పచ్చు. ప్రఖ్యాత సంకలనకర్తగా, జాతీయ కార్యకర్తగా, విశిష్ట స్ఫూర్తిగా విదిత కీర్తిల ఆ అరసం దీప్తి మా పెనుగొండ అని మా పెనుగొండ అని చెప్పడానికి, అలాగే సంపాదకుడిగా, సహసంపాదకుడిగా పెనుగొండ యొక్క కృషికి అందుతున్నటువంటి విశిష్ట కృషిని ప్రశంసించడానికి, మా అనుకోవడంలో ఉండేటువంటి మావాడు, మహా గట్టివాడు, మా గొప్పోడు అని గర్వంగా చెప్పడానికి కారణం నేను సైతం అంటూ అరసంలో కాకినాడ జిల్లాకి మహాసభల కన్వీనర్గా ఉండడమే కాదు, ఆయన యొక్క సాహితీ ప్రయాణంలో కాస్త అప్పుడప్పుడు పురకింపులు కూడా ఉన్నవాడిని. కనుక ఆయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం కానీ, కవిసంజ, సుంకర, బొల్లిముంతల, గుత్తికొండ ఆ పురస్కారం అందుకోవడంలో కానీ అప్పుడు ఆయన యొక్క ప్రతిభని విశేషంగా తెలిసినటువంటి వాడిని, పులకరించిన వాడిని కనుక ఆయనకు జీవితకాల సాధన పురస్కార గ్రహీతగా అవుతూ ఉండడం చాలా విశిష్టంగా అవుతూ, అటువంటి ఆ విశిష్ట అరసం దీప్తికి మా పెనుగొండకు మరొకసారి సహృదయాభినందన అందిస్తూ, ఆయన గుంటూరు కథలు, అలాగే
ఆ సీమ సాహిత్యం యొక్క చరిత్ర, గుంటూరు సీమ సాహిత్య చరిత్ర కానీ, పివి సుబ్బయ్య జీవిత చరిత్ర కానీ, ఆ కావ్యాలు ఎంతటి ప్రశస్తమైనటువంటివో అవి చెప్పుకుంటూనే ఆయన తొలి కవితా ప్రస్థానం మొదలెట్టినటువంటిది సమిధ. ఆహ్, ఆ ప్రస్థానం దాంతో ప్రారంభమైన రేపటిలోకి ఒక తొలి కవితా సంపుటిని తీసుకురావడంలోనే ఆయన ప్రతిభ కనిపించారు. అంతేకాదు విశాలాంధ్ర తెలుగు కథ గానీ, గుంటూరు కథల్లో కానీ, అరాజకీయం, కథాస్రవంతి సంపుటాల్లో కానీ, తిలక్ సాహితీ సందర్శనం చేయించడంలో కానీ, బల్గేరియా కవితను గానీ, అలాగే కవిత ఓ కవిత, కవితా స్రవంతి ఆ సంకలనాల్లో కూడా ఆయన యొక్క ప్రతిభ, అలాగే ఆ స్రవంతి సంపుటాల యొక్క ఆ సమర్థ సంకలనవేత్తగా, సాహితీవేత్తగా, శతాధిక సాహిత్య గ్రంథాల సంకలనకర్తగా ఎప్పటికీ కూడా విఖ్యాతుడిగా, విశిష్ట ఆహ్, మూర్తిగా, విదిత కీర్తిగా మా విశేష పెనుగొండ లక్ష్మీనారాయణకు మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. నిజానికి ఈ సభా వేదిక 4 రోజుల్లో కూడా ఉన్నటువంటి 4వ తారీఖున జరుగుతున్నటువంటి విశిష్టత ఒక ఎత్తు అయితే, మిగతా 2వ తారీఖు నుంచి కూడా ఈ కథా నాటికల పోటీలు జరుగుతుండడం, అందులో ముఖ్యంగా 3వ తేదీన విశిష్ట దళిత సాహిత్య మీద కృషి చేస్తున్నటువంటి కోయి కోటేశ్వరరావుకి, ఆ ఓటరన్న శతకర్తకి, అలాగే శతాధికమైనటువంటి పలు పరిశోధన వ్యాసకర్తకి అందడం జరిగింది. అలాగే 5వ తారీఖున కూడా ఒక విశిష్ట సాహితీమూర్తి, మా మంచి పెద్దన్న సాహిత్యంలో, ఎందుకంటే జానపద సాహిత్యానికి ఒక విశిష్టమైనటువంటి పెద్ద దిక్కని చెప్పచ్చు. ముఖ్యంగా మనకి బాగా పరిచయమైనటువంటి చైతన్య కవిత ఆ ఒక విశిష్ట సాహితీమూర్తి. అలాగే తెలుగు వీరగాథ కవిత్వానికి, స్థిర పాటలకి ప్రసిద్ధులైనటువంటి ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారికి అందుకోబోతున్నారు ₹1,00,000 బహుమతితోటి. ఆ జానపద వాంగ్మయ మూర్తికి అందుతున్నటువంటి ప్రతిభా స్ఫూర్తి విశిష్ట సత్కారం. ఆ విధంగా మనకి చెప్పాలంటే ఈ వేదిక అజోభిభావ వారి కందాళం వారి వేదిక ఆ విశిష్ట సాహితీమూర్తులకు జీవితకాల సాధనగా, ప్రతిభా పురస్కారాలుగా ప్రజ్ఞలకి అందుతున్నటువంటి గణనీయమైనటువంటి తెలుగు వెలుగులకి ప్రతిభా పురస్కారంగా అనుకోవచ్చు. కనుక విశేష వ్యాస సంపుటిగా మా విశేష కావ్యకర్త పెనుగొండ లక్ష్మీనారాయణకి మరొకసారి సభాభినందనలు తెలియజేస్తూనే, అందరూ ఇందులో కృషి చేస్తున్న అందరికీ మరొకసారి సహృదయాభినందనలు అందజేస్తూ శుభం భూయాత్. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.